ఈ మధ్య సినీ ఇండస్ట్రీలోని నటులు చాలా మంది అత్యాచారం కేసులంటూ స్కామ్ కేసులని ఇలా ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటి వరకు బాలీవుడ్ నటుడు ఆజాద్ ఖాన్ ఓ అమ్మాయిని రేప్ చేశాడంటూ వార్తలు వినిపించాయి. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే కాదు, అటు డ్రగ్స్ కేసులో కూడా కొందరు నటులు ఇరుక్కుంటున్నారు. ఒకవైపు పోలీసులు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా సరే ఇలాంటివి మళ్లీ రిపీట్ అవుతుండడంతో సినీ ఇండస్ట్రీలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటులు ఇలా చేస్తున్నా సరే ఇండస్ట్రీ మాత్రం మౌనంగా భరిస్తుంది అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయినా కానీ ఇలాంటి కేసులు మళ్లీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. మరో మలయాళ నటుడిపై అత్యాచార కేసు నమోదైంది. ఇంతకీ ఆయన ఎవరో ఒక్కసారి తెలుసుకుందాం. సినిమాల్లో నటిస్తున్న కొందరు నటులు అమ్మాయిలకు దగ్గరవడం కోసం సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వారిని శారీరకంగా వాడుకొని ఆ తర్వాత నీకు నాకు సంబంధం లేదు అంటూ వదిలేస్తున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ స్టార్ నుంచి సినిమాల్లోకి పెద్ద స్టార్స్ వరకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలాంటి వాటిలో తప్పు ఎవరిది అని చెప్పడం కష్టమే. చివరికి మాత్రం ఒకరు తప్పును మోయాల్సి వస్తుంది. మొన్న ఆ మధ్య బాలీవుడ్ నటుడు ఆజాద్ ఖాన్ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ఓ యువతని శారీరకంగా వాడుకున్నాడని అతనిపై పోలీసులకు ఫిర్యాదు వచ్చేసింది. ఇక ఈ కేసు మరొక ముందే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మరో కేసు నమోదైంది. గతంలో మలయాళ యాక్టర్స్పై ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో నటుడిపై రేప్ కేసు నమోదవడంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మలయాళ నటుడు రోషన్ ఉల్లాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరమే లేదు. మాలీవుడ్ నటుల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఆయనపై అత్యాచార కేసు నమోదైంది. ఓ యువతని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాను అని త్వరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించి తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని త్రిశూర్కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు అవడంతో రిమాండ్కు తరలించారు. ఇక ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.